ఈ లైట్ అనేది కణాలతో అంటే పార్టికల్స్‌తో తయారైందా? లేదా వేవ్స్‌తో తరంగాలతో తయారైందా? అనే దాని మీద చర్చలు చాలా నడిచినాయి. ఐజాక్ న్యూటన్ ఇదొక కణాల సముదాయం అని చెప్తే, క్రిస్టియన్ హైజెన్స్ అనే ఆయన ఇది తరంగాల సముదాయం అని చెప్పేసి ధృవీకరించాడు. ఫైనల్‌గా 19వ శతాబ్దం మొదట్లో థామస్ యంగ్ అనే ఆయన డబుల్ స్లిట్ ఎక్స్‌పెరిమెంట్ చేసి ఇది తరంగాల సమూహం అని కన్ఫర్మ్ చేస్తే, అగస్టిన్ జీన్ అనే ఆయన మరికొన్ని ప్రయోగాలు చేసి ఈ లైట్ వేవ్ థియరీని పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు. కాకపోతే 20వ శతాబ్దం మొదట్లో పరిశీలించిన 2 విషయాలనే ఈ లైట్ తరంగం అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. వాటిలో ఒకటి బ్లాక్ బాడీ రేడియేషన్ అయితే రెండోది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐన్స్టీన్ లైట్ క్వాంటా అనే కొత్త ఐడియాని ప్రవేశపెట్టాడు. ఐన్స్టీన్ ప్రవేశపెట్టిన ఐడియాని ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, ఈ చిన్న గోళీలు ఉన్నాయి కదా, వీటిని తక్కువ తరంగ దైర్ఘ్యం, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పార్టికల్స్ అనుకుంటే కనుక, ఇదిగో ఈ పెద్ద రాయి ఉంది కదా, ఇది ఒక ఎలక్ట్రాను. సో ఈ ఎలక్ట్రాన్ మీద తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని ఎంత వేసినా కానీ అవి ఎలక్ట్రాన్ని ఎగరకొట్టలేకపోతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఆ బాల్ అసలు కదలట్లేదు. సో ఐన్స్టీన్ ఏం చెప్తాడంటే, ఇలా లైట్ అనేది తక్కువ తరంగ దైర్ఘ్యం గల లైట్ అనేది చిన్న గోళీలతో తయారైనాయి కాబట్టి ఆ పెద్ద ఎలక్ట్రాన్ని అవి ఎగరగొట్టలేకపోతున్నాయి. ఆ ఎలక్ట్రాన్ ఎగరాలంటే, ఎలక్ట్రాన్ ఆర్బిట్ నుంచి బయటికి రావాలంటే కనుక మనం ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల హై ఫ్రీక్వెన్సీ గల లైట్ని కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని కానీ దాని మీద ప్రయోగిస్తే ఈ విధంగా అది మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్ని ఎగరగొడుతుంది అని చెప్పేసి ఐన్స్టీన్ తన 1905లో రిలీజ్ చేసిన పేపర్లో కన్ఫర్మ్ చేశాడు. అది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసింది.